తొమ్మిది సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ ఒక డికేడ్ తర్వాత చిరంజీవి గారు తెర మీద రాబోతున్నారు. బట్ ఈ ఫెస్టివల్ అట్మాస్ఫియర్, ఈ క్రేజ్, ఎంతూజియాజం, ఈ ఉత్సాహం చూస్తున్నప్పుడు అమితాబ్ బచ్చన్ గారి మాటలు గుర్తుకొస్తున్నాయి. బచ్చన్ గారు చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చినప్పుడు చెప్పారు, చిరంజీవి గారు ఈజ్ రియలీ ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా. అండ్ ట్రూలీ సార్, even after 8 years or 9 years, the enthusiasm చూస్తున్నప్పుడు we salute you. You're truly the king of cinema. మీ dedication, మీ focus is something the younger generation will always be inspired about. పవన్ కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారు హార్ట్ఫుల్లీ ఆయన బెస్ట్ విషెస్ చిరంజీవి గారికి కన్వే చేస్తున్నారు. కళ్యాణ్ గారు కంగ్రాచులేట్స్ వినాయక్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, రామ్ లక్ష్మణ్ గారు, గౌతమ్ రాజ్ గారు, అన్ని టెక్నీషియన్స్ని కంగ్రాచులేట్ చేస్తూ ఈ ఫిల్మ్ సూపర్ డ్యూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా వాడికి అర్థమవుతుంది, మీకు ఎవరికి అర్థం కాకపోవచ్చు, నేను ఎవరికైతే చెప్పినా వాడికి అర్థమవుతుంది, వాడు తెలుసుకోవాలి. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో ఒకడు హైదరాబాద్ నుంచి, తెలుగు ఇండస్ట్రీ నుంచి బొంబాయి వెళ్ళిపోయి రకరకాల కూతలకు వస్తున్నాడు. వాడికి కుయ్యటం తప్ప పని రావట్లా. వాడు కూతలు ఆప్ చేసి